గ్యాస్ కొరతతో ఉస్మానియా యూనివర్సిటీలో మెస్లలో కట్టెలతో వంట చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కొన్ని రోజులుగా గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగటంతో విద్యార్థులకు సకాలంలో భోజనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టెల పొయ్యిలపై వంట చేయడంతో మెస్ రెడీ కావడానికి ఆలస్యం అవుతుంది. సమస్యను పరిష్కరించాలని సిబ్బంది కోరుతున్నారు. వారం నుంచి ఓయూలో కట్టెల పొయ్యిల మీదే వంట చేస్తున్నామంటున్న వంట మనుషులతో మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. దీంతో గ్యాస్ కొరత దేశవ్యాప్తంగా వచ్చింది. సమస్య అటు ఇటు తిరిగి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్పై కూడా పడింది. ఇప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు గ్యాస్ కొరతతోటి ఈ విధంగా వంట చెరుకును ఉపయోగించేసి వంట చేస్తున్నారు. ఎందుకంటే యూనివర్సిటీలో వేల మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సమయానికి భోజనం అందించాల్సి ఉంటుంది. క్లాసులు అయిపోగానే మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు భోజనం అందించాలి, ఉదయం టిఫిన్ అందించాలి. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వంట చేసేట వాళ్ళు కూడా ఉన్నారు. వంట చెప్పండి, అంటే నిన్న మొన్నటి వరకు గ్యాసులతోటి వండారా? ఇప్పుడు ఏంటి పరిస్థితి చెప్పండి. కట్టెలతో బట్టి వండుతున్నాం. ఇంతకుముందు గ్యాస్ మీద వండినాం. ఇప్పుడు గ్యాస్లు వస్తలేవు. చాలా ప్రాబ్లం అవుతున్నాయి. మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకి డబల్ టిఫిన్ ఉంది, ఎగ్జామ్ నడుస్తుంది పిల్లలకి. మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు ఇక్కడ కట్టెలు కూడా దొరకలేదు. మాకు ఒక ముద్ద పెట్టి వండుతున్నాం మేము. గ్యాస్లు త్రమాంకి గ్యాస్లు లేవు. మాకు ఇక్కడ కట్టెలు ఏరుకొచ్చి వండుతున్నాం. కట్టెలు కూడా ఇస్తలేరు, కట్టెలు కూడా లేవు అని. గ్యాస్ వస్తే గ్యాస్ కూడా వస్తలేదు మాకు సార్. మాకు ఇప్పుడు వారమాయ కట్టెలు లేక మాకు గ్యాస్ మీద వండుతున్నాం. కట్టెలు కూడా లేవు. ఆ చెట్లలో పోయి ఎరుకొస్తున్నాం కట్టెలు మేము. చాలా ఇబ్బంది ఉంది. యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ బీడీ హాస్టల్లా చాలా కష్టం అవుతుంది మాకైతే. చాలా ఇది మాకి మీద ఉన్నప్పుడు ఎట్లా ఉండదు, ఇప్పుడు కట్టెల మీద ఉంటే ఎట్లా ఉంది మీకు? గ్యాస్ మీద మంచిగా ఉంది. మాకి కట్టెల మీద చాలా బాధ ఉంది. చాలా కష్టం పడుతున్నాం మేమైతే కట్టెల మీద. కాలం ఇది ఎండాకాలం కట్టెలు దొరకలేదు, ఏం దొరకలేదు. మా కట్టెలు పిల్లలకు మళ్ళీ పిల్లలకి టైం అంతా చాలా లొల్లి పెడుతుంది పిల్లలు చాలా లొల్లి పెడుతుంది పిల్లలు అయితే. మాకి పిల్లలు ఇబ్బంది అవుతుంది. మా ఎగ్జామ్ ఉంది, మేము ఏం తిండిపోవాలి, ఎప్పుడు ఉంటారు, ఏం చేస్తారు అని పిల్లల మీద మొత్తుకుంటారు పిల్లలు. మాకు ఏం చేయాలి మేము? ఇబ్బంది అవుతుంది అన్న, చాలా ఇబ్బంది అవుతుంది అన్న. ఈ ఫస్ట్ 3-4 రోజు నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు గ్యాస్తో చేసినాము. ఇప్పుడు 3-4 రోజు నుంచి అది అయిపోయి ఇక్కడ క్యాంపస్ మీద పడ్డది. బీడీ హాస్టల్ ఇది. దాని మీద ఇప్పుడు 3-4 రోజు నుంచి వండుతున్నాము. అంతంతా గ్యాస్ కొరత రావడంతో ఇందులో డైనింగ్ హాల్లో సమయానికి భోజనం అందించడానికి ఆలస్యం అవుతుంది. ఎందుకంటే కట్టెలు తెచ్చుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ విధంగా ఆలస్యం అవుతుంది. గ్యాస్ మీద అయితే తొందరగా అవుతుంది, వెంటనే అయిపోతుంది. ఇట్లా కట్టెలు వాటిని అంటించాలి, అవి మళ్ళీ మంట రావాలి, అంతా సమయం పడుతుంది. దీంతో ఆలస్యం అవుతుంది. అసలే ఎగ్జామ్లు జరుగుతుంది. దీంతో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్కి సంబంధించిన వంట మనుషులు. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.